అందరికీ నమస్కారం. భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 11వ శ్లోకం. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. శ్రద్ధతో మనం చేసే ప్రతి పని యజ్ఞమే. మనం ఏదైనా ఒక పని చేసే ముందు అది మంచిదా కాదా, శాస్త్ర సమ్మతమా కాదా, ఈ రోజుల్లో అయితే అది చట్టము న్యాయమునకు లోబడి ఉందా, లేక చట్ట విరుద్ధము న్యాయ విరుద్ధము అవినీతితో కూడినదా, అసాంఘికమైనదా అని గమనించాలి. ఇది ఒకరు చెబితే తెలిసేది కాదు. ఎవరికి వారు తమ మనస్సును సమాధానపరచుకోవాలి. అందుకే మనస్సమాధాయ అని అన్నాడు. మన మనస్సుకు మనం చేయబోయే పని మంచిది, న్యాయమైనది, ధర్మబద్ధమైనది అని తెలియాలి. అప్పుడే ఆ పని చేయాలి. రెండవ నియమం, మనం చేసే ప్రతి పని ఏదో ఒక ఫలాన్ని ఆశించి చేయకూడదు. నిష్కామంగా చేయాలి. దీనినే సాత్విక యజ్ఞము అని అంటారు. ఉదాహరణకు ఏ ఫలమును ఆశించకుండా పూజలు వ్రతములు చేయడం, దైవ కార్యములు చేయడం, పరోపకారమునకు పనికి వచ్చే పనులు చేయడం, ధ్యానం చేయడం, వేదములలో శాస్త్రములలో చెప్పబడిన పంచమహాయజ్ఞములు చేయడం. పంచమహాయజ్ఞములు అంటే మొదటిది పితృయజ్ఞము. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వారు బతికి ఉండగా సేవ చేయడం, వారు మరణిస్తే వారికి జలతర్పణాలు, పిండ ప్రదానం చేయడం. రెండవది దేవయజ్ఞము. ప్రతిరోజు దేవతామూర్తులను పూజించడం, ఆరాధించడం, నివేదనలు సమర్పించి ఆ ప్రసాదమును భుజించడం. మూడవది భూతయజ్ఞము. సాటి ప్రాణులకు ఆహారం ఇవ్వడం. నాలుగవది ఋషియజ్ఞము. మనకు వేదములు శాస్త్రములను అందించిన పూర్వకాలపు ఋషులను స్మరించుకోవడం. ఐదవది అతిథి యజ్ఞము. అనుకోకుండా ఇంటికి వచ్చిన వారికి ఆహారం పెట్టడం. ఇంకా సత్సంగములు, జ్ఞానయజ్ఞము మొదలైనవి. ఇవన్నీ సాత్విక యజ్ఞములు అనిపించుకుంటాయి.